ఫ్రెండ్స్, నా పేరు ఉమా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పానీపూరి చేయబోతున్నాను. పానీపూరిలో రగడకు కావాల్సిన పదార్థాలు 250 గ్రామ్స్ వటానా తీసుకున్నాను. ఇవి నేను ప్రొద్దున నానబెట్టి తీసుకున్నాను. 3 మీడియం సైజ్ పొటాటో, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. చూడండి, నేను ఇది కుక్కర్లో ఉడకబెడుతున్నాను. దీంట్లో పోసి పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, నేను కుక్కర్లో రగడ ఉడకబెట్టుకుంటున్నాను. ఫస్ట్ వటానా తీసుకోవాలి. ఇందులో పోసి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. తర్వాత పొటాటో, అందులో హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, వాటర్. చూడండి, ఇందులో వాటర్ నేను చూడండి ఇందులో నేను 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. చూడండి, ఇది మూత పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి. చూడండి, తిక్క పానీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్ కొరియాండర్ లీవ్స్, 1 కప్ మెంట్ లీవ్స్, 4 గ్రీన్ చిల్లీ, గార్లిక్, 2 లెమన్, బ్లాక్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కుమిన్ పౌడర్, సాల్ట్, పానీపూరి మసాలా, చాట్ మసాలా. చూడండి, ఇవన్నీ నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో నేను కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నాను. ఒక చిన్న చెంచా సాల్ట్. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి, పేస్ట్ లాగా. ఇది మీరు ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు స్టోర్ చేసి కూడా ఉంచుకోవచ్చు. చూడండి, నేను ఈ బౌల్లో 1 లీటర్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఇందులో నేను టీ స్పూన్స్ ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. మీకు ఇంకా కారం కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్లో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కుమిన్ పౌడర్. ఇది వేయించి పౌడర్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ కుమిన్ పౌడర్. కుమిన్ నేను వేయించి పౌడర్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ కారం, పానీపూరి మసాలా. ఇందులో నేను మీడియం సైజ్
లెమన్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలాగ తిక్క పానీ రెడీ అయ్యాక కొంచెం టేస్ట్ చేసుకొని ఏదైనా తక్కువ ఉండే ఇందులో వేసుకోవాలి. నాకు ఇందులో ఉప్పు మరియు చాట్ మసాలా తక్కువ ఉంది, అందుకని నేను వేసుకుంటున్నాను. ఇంకొక హాఫ్ టీ స్పూన్ పానీపూరి మసాలా కూడా తీసుకుంటున్నాను. మిఠా పానీలోకి కావాల్సిన పదార్థాలు: ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నాను, 1 కప్ బెల్లం, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్. చూడండి, నేను ఈ ప్యాన్లో బెల్లం తీసుకుంటున్నాను. ఇందులో 1/2 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇందులో నేను చింతపండు గుజ్జు ఇలా తీసుకున్నాను, 1/2 కప్ ఇందులో వేసేస్తున్నాను. చూడండి, కార్న్ఫ్లోర్లో కూడా నేను ఇలా తీసుకున్నాను, వాటర్ వేసి అది కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇది కొంచెం చిక్కదనం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది చిక్కబడిపోయింది, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఇలా కలర్ వచ్చే వరకు మరిగించుకోవాలి దీన్ని. చూడండి, దీన్ని ఇప్పుడు నేను వడగట్టుకుంటున్నాను. చూడండి, ఇందులో కూడా నేను ఒక 1/4 టీ స్పూన్ కుమిన్ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు సాల్ట్, చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/4 టీ స్పూన్ పానీపూరి మసాలా. చూడండి, రగడ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ పొటాటోస్ని స్మాష్ చేసుకుందాం. చూడండి, పొటాటోస్ అన్ని స్మాష్ చేసుకున్నాను. ఇందులో మనం మొదటే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఫస్ట్ నేను 1/2 టీ స్పూన్ కుమిన్ పౌడర్ వేసుకుంటున్నాను. పావు టీ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు బ్లాక్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టీ స్పూన్ పానీపూరి మసాలా. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసుకొని మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.